and esteemed guests, a very warm welcome to National Library Week Celebrations 2025. National Library Week in India is celebrated from November 14 to 20. The Indian Library Association has celebrated this week since 1968. The week's activities include programs to promote reading and library awareness. Library Week celebration is the boost to promote the reading habits among the students. During this week, the SDMA SMK NDL Club organized a quiz competition, book review program, public library visit, and today we conducted a painting competition for our students, along with art exhibition by Sri Pri Chidambaram Garu, artist of AP Secretary. Before we proceed further, I would like to take the moment to express our sincere thanks to our principal, Dr. VVS Kumar Garu, for his unwavering support and guidance in making today's event possible. I would also like to thank Sri V. Kesavara Garu, President of Vidyarthi Vikasa Vahini, and also Special Chief Justice Sri Pavuluri Chidambaram Garu for their invaluable contribution to the planning and execution of this event. नन्दगोपनन्दनं सनन्दनादिवन्दितं नन्दगोधनं सुरारिमर्दनं समस्तगोपालबालजारचोरबालकृष्णमाश्रये। ఈనాటి ముఖ్య అతిథి స్టేట్ లైబ్రరీస్ వైస్ ప్రెసిడెంట్ కేశవరావు గారు, ఈనాటి జడ్జి చిదంబరేశ్వరరావు గారు, మేడం లైబ్రరీయన్ గారు, అసిస్టెంట్ లైబ్రరీయన్, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మీకందరికీ కూడా గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. సో ఈ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా మన ఆల్రెడీ లైబ్రరీలో క్విజ్ ప్రోగ్రామ్ జరిగింది, బుక్ రివ్యూ జరిగింది, ఈరోజు పెయింటింగ్స్ కార్యక్రమం జరిగింది. ఈ పెయింటింగ్స్లో మీలో చాలామంది పార్టిసిపేట్ చేసి అక్కడ ఒక టైటిల్ రాశారు చూడండి, స్టోరీస్ ఇన్ కలర్స్. స్టోరీని మీరు కలర్ రూపంలో తీసుకొచ్చారు, కథను రంగుగా తీసుకొచ్చారు, అంటే పెయింట్ వేశారు. ఆ కథలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు చిత్రంలో చూపించారు. ఒక పెయింటింగ్ మనం చూస్తున్నామంటే ఆ పెయింటింగ్ ఏం చెప్తుంది అనేటువంటి మనం చెప్పగలగాలి. అది కదా స్టోరీస్ ఇన్ కలర్స్ అనేటటువంటి. ఆ పిక్చర్ చూడగానే మనం అక్కడ ఏం చెప్తుంది పిక్చర్ అనేటటువంటిది మనం చెప్పగలగడమే పెయింటింగ్ అర్థం అన్నమాట. సో ఆ విధంగా ఈరోజు మీరు స్టోరీస్ ఇన్ కలర్స్ లో పార్టిసిపేట్ చేశారు. మన కాలేజీ నుండి, బిఎడ్ కాలేజీ నుండి, కాదర్ కాలేజీ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. మీరంతా కూడా చాలా కష్టపడి మీరు చదివినటువంటి కథలను పెయింటింగ్స్ వేసి అక్కడ డిస్ప్లే చేశారు లైబ్రరీ బయట.
అంతేకాకుండా ఈరోజు మన అందరికి కూడా గొప్ప చిత్రకారుడైనటువంటి సారు పెయింటింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రతి పెయింటింగ్ లో ఒక జీవకళ, లైఫ్ కనపడాలన్నమాట. పెయింటింగ్ లో లైఫ్ అన్నమాట. ఒక బుద్ధుడి విగ్రహం చూసినట్లయితే, పెయింటింగ్ చూసినట్లయితే ఇక నిజంగా ఇక్కడ బుద్ధుడు ఉన్నారా అన్నట్లుగా, అని లేదు ఫోటో మనం కెమెరాలో ఫోటో తీస్తాం, ఆ కెమెరాలో ఫోటో ఎట్లుంది, పెయింటింగ్ అదే విధంగా ఉంది అన్నట్లు. కానీ ఆ విధంగా పెయింటింగ్, రకరకాలైన పెయింటింగ్స్ వేశారు. అమ్మవారి ఫోటో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటివి, ఇక్కడ టేబుల్ మీద డిస్ప్లే అయినటువంటివి రాధాకృష్ణులు, ఇవన్నీ కూడా మీరు వీటన్నిటిని చూసి దేనికి చేశారు ఇవన్నీ అంటే మీలో కూడా ఇన్స్పిరేషన్ కలగాలని, మనం కూడా ఇంత గొప్ప చిత్రకారులు కావాలనే ఉద్దేశంతో వాటన్నిటిని కూడా ఇక్కడ మేము ఉంచడం జరిగింది. ఇవి కొన్ని మాత్రమే, వారు చాలా పెయింటింగ్స్ వేశారట. అంతేకాకుండా వారు నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ కూడా జడ్జిగా వ్యవహరించి దాదాపు ఒక 500 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొంటే వాటన్నిటిని జడ్జ్ చేసి వారి ద్వారా ప్రైజెస్ డిసైడ్ చేయడం జరిగింది. సో అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన కళాశాలకు రావడం, వారి పెయింటింగ్స్ మనం చూడడం నిజంగా మన అదృష్టం. సో కాబట్టి మీరు ఈ పెయింటింగ్స్ చూసి కథ చదివి రాసేవాళ్ళు ఒకరు ఉంటారు, ఆథర్ ఒకరు, రివ్యూ చేసేది ఒకరు, అంటే ఆ సమీక్షించేది ఒకరు, ఆ కథను దాన్ని మళ్ళీ పెయింటింగ్ రూమ్ లో తెచ్చేది ఒకరు కదా. అన్ని ఒకరే కూడా బాగుంటుంది. మీరే రైటరు, మీరే ఆర్టిస్టు, మీరే రివ్యూ చేయగలరా? చూడండి, అది ప్రయత్నించండి. అక్కడ కూడా చేయగలిగితే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నట్లుగా ఏమి స్టోరీ రైటింగ్, స్టోరీ రివ్యూ, స్టోరీ పెయింటింగ్. సో అట్లా మీరు కూడా గొప్ప వ్యక్తులుగా కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం లైబ్రరీ వారోత్సవం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లైబ్రరీ మేడం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి కేశవరావు గారికి, జడ్జి గారికి మరియు మీడియాకు అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Respected Principal Kumar Garu, my friend and famous artist Chidambaram Garu, librarian Malik Garu, and students. మల్లిక్ గారు మాట్లాడమన్నారు కానీ ఎన్ని నిమిషాలు మాట్లాడాలో, ఎంతసేపు మాట్లాడాలో చెప్పదా. 4:15 పర్వాలేదు. జనరల్గా సందేశం ఇవ్వమన్నారా, ప్రసంగం ఇవ్వమన్నారా, 2 మాటలు చెప్పమన్నారా అనేది ఇంటెలిజెంట్గా చెప్పాలి. Actually, by default, I am also professor in a management institute, even though I am financial professional. When I passed the financial officer's examination, I was all India first. That is why in my career, they selected me as a faculty of the training institute for finance executives of the BSNL. So I worked in field as finance officer as well as for the junior executives trailer, and subsequently just before retirement as a faculty of the Management Institute of BSNL, National Academy of Telecom Finance and Management at Hyderabad. అందువల్ల ఏంటంటే క్లాసులో 1:45 నిమిషాలు, 1:30 సెమినార్లో కూడా డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. బట్ ఐ విల్ రిస్ట్రిక్ట్ టు మై ప్రజెంట్ యాక్టివిటీ. ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ ప్రత్యేకత ఏమిటి అనేది, యాక్చువల్లీ గ్రంథాలయాలు అనేవి పుస్తక భాండాగారాలు. కానీ ఒక్క 10% పుస్తకాలు తప్ప 90% పుస్తకాల్లో కంపల్సరీగా బొమ్మలు ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి. ఎవరా కదా, ప్రతి పుస్తకాలకి ముఖ చిత్రం ఉంటుంది.
ఎందుకని అంటే ఒక్కొక్కసారి మనం మాటల్లో భాషలో కూడా చెప్పలేనిది చిత్రాల ద్వారానే చెప్పగలం. లేదా ఒక చిత్రం ద్వారా మన 10 పేజీలు 20 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేసే విషయాన్ని ఒక చిత్రంతో వివరించవచ్చు. నౌ కమింగ్ టు అకాడమిక్స్, నేను చిదంబరం గారు ఒకే స్కూల్లో 7వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నాం. చిదంబరంకి డ్రాయింగ్లో ఇంట్రెస్ట్ ఉండేది. నేను కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ని. నేను ఎంటర్డ్ యాజ్ మేనేజర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. కానీ చిదంబరం గారు ఆయన యాప్టిట్యూడ్ అన్న సబ్జెక్ట్ డ్రాయింగ్నే కొనసాగిస్తూ దాంట్లోనే ట్రైనింగ్ డిగ్రీ కూడా తీసుకొని మైసూర్లో ఆయన చిత్రకారుడిగా సెటిల్ అయ్యారు. చిత్రకారులకి రచయితలకి భారతదేశంలో రికగ్నైజేషన్ పేరు ఉంటుంది కానీ సంపాదన ఉండదు. బట్ ఇఫ్ యూ గో టు యూరోప్ ఆర్ అమెరికా, రైటర్స్ అండ్ పెయింటర్స్ గెట్ ఏ లాట్ ఆఫ్ రెమ్యూనరేషన్ ఫ్రమ్ ద పబ్లిషర్స్. పర్టికులర్గా మనం అందరం ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మనం ఎక్కువగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, నగల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కానీ ఫారినర్స్, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇన్వెస్ట్ ఇన్ పెయింటింగ్స్. పికాసో పెయింటింగ్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద పెయింటింగ్స్కి అకేషనల్గా ఇంగ్లాండ్లోనూ న్యూయార్క్లోనూ ఆక్షన్ వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో సేల్ అవుతూ ఉంటాయి. క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా డ్రాయింగ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డోంట్ టేక్ ఇట్ ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం ఎక్కువగా ఆలోచించే ప్రొఫెషన్స్ ఎంసెట్, ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్లో కూడా డ్రాయింగ్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. పర్టికులర్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. ఎవరైతే చిన్నప్పుడు చక్కటి డ్రాయింగ్ వేసి బాటనీలోను జువాలజీలోను పేపర్లో కంపల్సరీగా పిక్చోరియల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిల్లో మార్కులు తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్లో సీటు సంపాదించడమే కాదు, ఒక డాక్టర్ అయిన తర్వాత ఆ రోజు తన డ్రాయింగ్కి ఏ ఫింగర్స్ హ్యాండ్ యూజ్ చేశాడో సర్జన్ హ్యాజ్ టు యూజ్ దట్ స్కిల్. ఒక సక్సెస్ఫుల్ సర్జన్ అనేవాడు చిన్నప్పుడు చక్కటి ఆర్టిస్ట్ అయితే ఎంత, అందువల్ల తర్వాత విజువల్ కమ్యూనికేషన్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ముఖ్యంగా 1998లో ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ ఇన్ ఐస్. భారతదేశంలో భవిష్యత్తులో ఉన్న ఉద్యోగాలు ఐస్లో మాత్రమే ఉంటాయి. 90% ఉద్యోగాలు ఐస్లోనే ఉంటాయి. వాట్ ఈస్ దిస్ ఐస్? ఫస్ట్ వన్, ఐ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సి ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్. బేసిక్గా అంతకుముందు మేము చదువుకున్నప్పుడు ఐస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఆ థియేటర్లో ఉంటే 1500 వరకు సంపాదిస్తాడు. అఫ్కోర్స్ ఓన్లీ లైబ్రరీ అండ్ అంటే సెక్రటరీ. సో ఇప్పుడు డ్రాయింగ్స్ గురించి ప్రొఫెషనల్ లైబ్రరీ మెయింటెనెన్స్ లో వన్ ఆఫ్ ద మోడల్ కాలేజ్ ఇస్ యువర్ కాలేజ్. I congratulate all of you, and all of you should utilize that facility. We have to utilize the library facility to the maximum extent to enhance your knowledge, which will be useful for your competitive examinations and interviews in future. Competition examinations orientation వైపు ప్రయత్నిస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి ఫ్రీక్వెంట్ గా మేము సెమినార్స్,
క్లాసెస్ కూడా పెడుతున్నాం. ఒకసారి కోటేశ్వరరావు గారిని కూడా వారి సందేశం. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీస్సులు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన చాలా సంతోషం. ముఖ్యంగా ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, వీరందరూ కూడా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకొని ప్రతిభావంతులుగా తయారయ్యి మంచి అభివృద్ధిని సాధించి ఉన్నత పదవులు ఆశించి దేశ అభివృద్ధిలో పాల్పంచుకొని దేశ ప్రగతికి పాల్పడాలని నా కోరిక. అలాగే ఇంకో ముఖ్య ఉద్దేశం మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం, పర్యావరణ పరిరక్షణ. ముఖ్యంగా మనం ప్లాస్టిక్ ని కొనుక్కుని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకు గాను మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, భావితరాలను కాపాడటానికి మనమందరం కూడా ప్లాస్టిక్ వాడుకొని మానేసేయాలి. మీ అందరికీ ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే ముందు తరాలకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా మన గ్రంథాలయ వారోత్సవాలాగా ఇతర వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణ భద్రతా వారోత్సవాలు మీరందరూ తెలుసుకోవాల్సింది. ఇందులో చాలా మంది 2 వీలర్స్ తోలే వాళ్ళు ఉంటారు. మగవాళ్లే కాదు, మీరు కూడా అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది భద్రతా వారోత్సవాలు, ప్రయాణ భద్రతా వారోత్సవాల గురించి తెలుసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా కాపాడాలని నా విజ్ఞప్తి. ముఖ్యంగా భారతదేశం మేక్ ఇన్ ఇండియా అని ముఖ్యంగా తెలియజేస్తున్నారు. మన దేశంలో తయారైన వస్తువుల్ని మనమే వాడాలి, విదేశీ వస్తువుల్ని వాడకూడదు. ముఖ్యంగా ఈ విద్యార్థి దశ నుంచే మీరు అలవాటు చేసుకుంటే దేశ ప్రగతిలో ఇప్పటి నుంచే పాల్గొంటారు. భావి భారత పౌరులు మీరే, భారతదేశ అభివృద్ధిని కాపాడాల్సింది మీరే. కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యి విదేశీ వస్తువులను వాడకం తగ్గించి స్వదేశీ వస్తువులు వాడాలని నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ అమెరికావి, డబ్బులన్నీ అమెరికాకి వెళ్తే మనం ఇచ్చే డబ్బుల్లో సగం. అలాగే ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు చైనాకి వెళ్తాయి డబ్బులు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మన మీద పెద్దగా చెలాయించే స్థితికి మనం తీసుకెళ్తున్నాం. అది గ్రహించి మీరందరూ కూడా మీరు పాటిస్తూ పక్క వాళ్ళు కూడా పాటించాలని తెలియజేస్తూ ఈ కళాశాల వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. జై హింద్. విషయాలు మనం ప్రభావితం చేశాయి. ఒకటి, తల్లిదండ్రులు చెప్పే బుద్ధులు, అట్లాగే గురువులు చెప్పే బుద్ధులు, అట్లాగే మంచి పుస్తకాలు, అట్లాగే ఇట్లాంటి సమావేశంలో మాట్లాడే మంచి వ్యక్తుల యొక్క మాటలు, ఇవన్నీ మన మీద ప్రభావితం చేసి మన వ్యక్తిత్వం అనేది మారుతుందన్నమాట. సో మీరందరూ సైలెంట్ గానే ఉన్నారు, కొంతమంది ఎందుకు ఇదిగా ఉన్నారు, కొంచెం అటెన్షన్ పే చేయండి. ఇప్పుడు కళ అంటే కేవలం రంగులు రేఖలు కాదు, మనసును ప్రభావితం చేసే మహత్తర శక్తి. మాటలతో చెప్పలేని భావాలను చిత్రలేఖనంతో వ్యక్తం చేయడం కళాకారుడి ప్రత్యేకత. అందుకే కళ మనసుని కలుపుతుంది, హృదయాన్ని వెలిగిస్తుందని అంటారు. కళలోని ప్రతి రంగు ఒక కథని చెప్తుంది, ప్రతి గీత ఒక భావాన్ని వెలువడుతుంది. కళ మనలో ఉన్న సృజనాత్మకని వెలుగు తీయడమే కాకుండా మన ఆలోచనలను మరింత అందంగా మార్చే శక్తిగా ఉంటుంది. ఈ రోజు మనం ఇక్కడ నిర్వహిస్తున్న స్టోరీస్ ఇన్ కలర్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా విద్యార్థుల ఊహాశక్తి, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణకు ఒక అందమైన వేదికగా నిలుస్తుంది. పుస్తకం చదివి దానిలో కథని రంగుల్లో పలికించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి.
ఈరోజు మన విద్యార్థులే కాకుండా సిద్ధార్థ బీఈడి కాలేజ్ నుంచి కూడా విద్యార్థులు వచ్చారు. అయితే వాళ్ళ థీమ్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అవ్వడం వల్ల లేట్గా జాయిన్ అయ్యారు. ఆ విద్యార్థులు కూడా నేను అభినందిస్తున్నాను. ఈ రోజు మన విశిష్ట అతిథి చిదంబరం గారి నుంచి కొంత తెలుసుకుందాము. శ్రీ రామ ఫస్ట్ ఇయర్ మెట్రో. నేను ఇప్పుడు శ్రీ చిదంబరేశ్వరరావు గారి జీవిత చరిత్రను చెప్పబోతున్నాను. శ్రీ పావులూరి చిదంబరేశ్వరరావు గారి విస్తృత జీవిత పరిచయం. శ్రీ పావులూరి చిదంబరేశ్వరరావు గారు 1954లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. చిన్ననాటి నుంచి చిత్రలేఖనంపై అపారమైన అభిరుచి, కళాప్రేమ కలిగిన ఆయన ఆ ఆసక్తిని విద్యగా, వృత్తిగా, జీవన విధానంగా మార్చుకున్న అరుదైన కళాకారుల్లో ఒకరు. చిత్రలేఖనంపై ప్రాథమిక అభిరుచితో ప్రారంభమైన ఆయన కళా ప్రయాణం మద్రాసులో ఫ్రీ హ్యాండ్ అవుట్లైన్, మోడల్ డ్రాయింగ్, హయ్యర్ గ్రేడ్ పూర్తి చేయడంతో మరింత బలపడింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి డ్రాయింగ్ టీచర్గా ట్రైనింగ్ పూర్తి చేసి కళా బోధనలో నైపుణ్యం సంపాదించారు. అదేవిధంగా కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ నుండి BFA పూర్తి చేసి తన శిక్షణ స్థాయిని మరింత పటిష్టం చేసుకున్నారు. వృత్తి జీవితంలో మొదటిగా ఆయన కెనడీ హై స్కూల్ విజయవాడలో డ్రాయింగ్ టీచర్గా సేవలు అందించారు. తర్వాత 1985 నుంచి 2000 వరకు సుమారు 15 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇల్లస్ట్రేటర్ మరియు ఆర్టిస్టుగా పనిచేసి వేలాది చిత్రాలను సృష్టించారు. అనంతరం 2007 నుండి 2014 వరకు సంస్కృతి ఛానల్ మరియు TV9లో సీనియర్ ఆర్టిస్టుగా పనిచేసి మీడియా రంగంలో తన కళాత్మక ముద్రను వేశారు. చిరకాలం పాటు అనేక పురస్కారాలు, గౌరవాలు, గుర్తింపులు అందుకున్న ఆయన కళా ప్రపంచంలో తనకెంత ప్రత్యేక స్థానం ఉందో ప్రతి అవార్డు సూచిస్తుంది. అందులో ముఖ్యంగా 2022 సంవత్సరంలో చిత్రకళ రత్న స్ఫూర్తి టీం మరియు ఉగాది వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టూరిజం శాఖ ఆధ్వర్యంలో జయహో భారతీయ సంస్థ అందించిన తెలుగు రత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరంలో బాపు రమణ కళాపీఠం నుండి బాపు చిత్రకళా కృష్ణ పురస్కారం, 2024 సంవత్సరంలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్ విశ్వకర్మ లెజెండరీ అవార్డ్ అండ్ కొండూరి వీర రాఘవాచార్యుల పురస్కారం, 2025 సంవత్సరంలో విజయవాడ రామమోహన లైబ్రరీలో ప్రతిభా సత్కారం భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఇవి కాకుండా 2003 నుండి 2024 వరకు వివిధ కళా పరిషత్లు, కళా సంఘాలు, జాతీయ స్థాయి పోటీలు, ఆన్లైన్ కళా వేదికలు వంటి ఎన్నో సంస్థల నుండి అనేక బహుమతులు అందుకున్నారు. ICCR, బిర్లా మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ, పర్యాటక మా మిత్రులు కేశవరావు గారికి, మా ఇంకో మిత్రులు రామ్మోహన లైబ్రరీ అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నారులైన మీ అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచినందుకు మల్లికా మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బొమ్మలు వేసేవాళ్ళు అంటే చాలామందికి చులకనగా ఉంటుంది. చిన్నప్పుడు మేము బొమ్మలు వేస్తుంటే ఈ బొమ్మలు ఏమో మీకు ఏమైనా కూడి పెడతాయా, ఇంటి పెడతాయా అని చెప్పేసి మా పెద్దవాళ్ళు తిడుతుండేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలిసింది ఏదో ఒక రకంగా ఒక డిగ్రీ సంపాదించడం, ఒక ఉద్యోగం చేయడం, తర్వాత జీవితాన్ని సాగించడం, ఇలాగే ఉంటుంది అన్నమాట. ఆ రోజుల్లో మాకు ఏమి తెలిసేవి కావు. నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. మేము 4వ తరగతిలో ఉన్నప్పటి నుంచే బొమ్మలు వేయటం మొదలుపెట్టేవాడిని. ఆ బొమ్మలు చూసి మిగతా వాళ్ళు కూడా, పక్కన వాళ్ళు కూడా చూసి భలే వేసామని అనుకుంటే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది. ఆ రకంగా నా ప్రస్థానం మొదలైంది. తర్వాత ఏదో రకంగా డిగ్రీ ఒకటి సంపాదించుకోవాలి కాబట్టి హిందూ కాలేజీలో చేరాను. చేరిన తర్వాత అక్కడ కూడా ఊరికే కూర్చోకుండా బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. మేము ఏదైనా సబ్జెక్టులో ఏదైనా, నేను చదివింది BSc జువాలజీ, కెమిస్ట్రీ,
బాటనీ చదివాము. ఆ సబ్జెక్టుల్లో ఏమైనా బొమ్మలు కావాలంటే అందరూ నా దగ్గరికి వచ్చి నా చేతే వేయించేవాడు. వాళ్ళేమో శుభ్రంగా చదువుకుంటూ ఉండేవాడు. నేనేమో మార్కులు తక్కువ వస్తూ ఉండేవి నాకు చదవలేకపోవడం వలన. అయినా కానీ ఆ రకంగా బొమ్మలు వేయటం మొదలైంది. బొమ్మలు వేయటం మీ అందరికీ రావాలి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే ఒక గీత గీసి దాని ద్వారా చెప్పడానికి అవకాశం ఉంది. ఒక గీత కానీ ఒక బొమ్మ కానీ 100 పేజీల ఎసెన్స్ని మీకు ఇతరులకు అందిస్తుంది అన్నమాట. ఆ రకంగా సాధన చేస్తే ఏదైనా మనకి జరుగుతుంది. అందుకని ఇప్పటి నుంచే మీరు కూడా ఈ బొమ్మలనే కాదు, మీ చదువుని నిర్లక్ష్యం చేయమని చెప్పడం లేదు, కానీ చదువుతో పాటుగా మీకు ఇంకో వ్యాపకం ఉండాలి. అది ఆర్ట్ అయినా కానివ్వండి, లేదా ఇంకే కళ అయినా సరే. మీకు ఈ ఫైన్ ఆర్ట్స్ ద్వారా మీ మైండ్కి రిలాక్సేషన్ వస్తుంది. ఇది ఒక రకమైనటువంటి యోగా లాగా ఉంటుంది అన్నమాట. మీరు ఎందుకంటే మీరు కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఆర్ట్ చేస్తున్నారు, ఒక పాట పాడుతున్నారు, ఒక రచన చేస్తున్నారు, ఇలా ఉందనుకోండి, మీకు ఒక ప్లేన్లోకి వెళ్తారు. ఒక ప్లేన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఉంటారు. ఆ రచన కానీ మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. అక్కడ నుంచి మీరు అన్ని మీ యొక్క అవుట్పుట్ బాగా వస్తుంది అన్నమాట. అలాగే మీ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఏదైనా మీరు ఒక రచన చేశారనుకోండి, మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది నేనే రాశాను అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మీరు ఒక బొమ్మ వేసారనుకోండి, ఆ బొమ్మ కూడా మీరు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది నేనేసినానని తర్వాత ఇతరులు దాన్ని ఎక్కువ పొగుడుతుంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది. ఆ రకంగా మీలో ఒక డోపమైన్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అది మీకు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆర్ట్ అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి విషయం. ఎలాగంటే పూర్వం ఆదిమానవులు ఉండేవాళ్ళు. ఆదిమానవులు వాళ్ళకి అప్పుడు భాష వచ్చేది కాదు, తెలుగు లిపి లేదు, వాళ్ళకి ఏ రకమైనటువంటి లిపి లేదు. లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు దొరికిన రాళ్లతో కానీ మసిబొగ్గులతో కానీ వాళ్ళు వంట చేసుకుంటారు కదా, జంతువులను చంపి వాటిని వండుకొని తినేవాళ్ళు కదా, కాల్చుకొని తినేవాళ్ళు. ఆ బొగ్గులు ఉంటాయి, ఆ బొగ్గులతో గోడ మీద వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళు రాస్తుండే అనమాట. రాస్తుంటే ఆ రకంగా రాయడం అంటే బొమ్మల ద్వారా చిన్న చిన్న మోటివ్స్ లాగా ఉండేవి. అక్కడి నుంచి ప్రారంభమైంది అనమాట. వాడు ఏదైనా వేటగాడాలనుకోండి, వేటగాడాలంటే ఎక్కడో అడవి దున్నలో ఏమి ఉంటాయి, అవి అక్కడ ఉన్నాయి. ఆ ప్రాంతం చూపించడానికి దాని యొక్క మ్యాప్ తీసుకెళ్ళాడు అనమాట. గోడల మీద తీసుకుని వెళ్తే మిగతా వాళ్ళు వచ్చి పలానా వాడు ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకుని వీళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఆ రకంగా ఆర్ట్ అప్పటి నుంచి వృద్ధి చెందింది. తర్వాత పురాణాల్లోంచి కానివ్వండి, పురాణాల్లో కూడా త్రేతాయుగం నాటప్పుడు, త్రేతాయుగం అంటే మీకు అందరికీ తెలుసు, రాముడి కాలం. అలాగే ద్వాపరయుగంలో కూడా ఈ యొక్క ఆర్ట్ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే పూర్వం ఏదైనా భవనం నిర్మించాలన్నా ఏం చేయాలన్నా కదా, ప్లాన్స్ కావాలి కదా, మనం ఇల్లు నిర్మించుకోవాలన్నా చేయాలన్నా కూడా. అందుకని మనకి ఆర్ట్ కంపల్సరీగా ఉండేది. ఇక మన అధునాతన జీవితంలోకి వచ్చేటప్పటికీ ఇది ఇంకా దీని యొక్క ప్రాముఖ్యత ఎక్కువ పెరిగింది. ఏదైనా కానీ ఒక దేశ సంస్కృతి కానీ, ఒక ప్రాంత సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ తెలియాలంటే ఆర్ట్ అనేది ఉండాలి. కళా సంస్కృతి ఈ రెండు పక్కపక్కనే ప్రవహిస్తూ ఉంటాయి. ఆ కళ ద్వారానే ఈ యొక్క సాంప్రదాయాలు కానీ, సంస్కృతి కానీ, మన యొక్క ఒక ప్రాంతపు సంస్కృతి కానీ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్తలాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఆర్ట్ అనేది. తర్వాత ఈ ఆర్ట్ గురించి ఎన్నో రకాల మాధ్యమాలు ఉన్నాయి. నీటి రంగు చిత్రాలు కానీ, ఆయిల్ పెయింటింగ్ చిత్రాలు కానీ, తైలవర్ణ చిత్రాలు, అలాగే యాక్రిలిక్ పెయింటింగ్స్ చిత్రాలు, తర్వాత చార్కోల్ పెయింటింగ్స్, ఇన్ని రకరకాల మాధ్యమాలు ఉన్నాయన్నమాట, మీడియంస్. ఈ మీడియంస్లో అన్నిట్లోనూ మనం ప్రావీణ్యం సంపాదించుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ ఉంది. పెన్సిల్ డ్రాయింగ్లో ముందు ప్రాక్టీస్ చేస్తాం, లైన్ వేయడం దగ్గర నుంచి, దానికి షేడింగ్ ఇవ్వడం దగ్గర నుంచి, తర్వాత దాన్ని ఏమంటారు చూడగానే ఒక ఆకర్షణీయమైనటువంటి పద్ధతి తీసుకురావడానికి పెన్సిల్ డ్రాయింగ్, దానికి మళ్ళీ రంగులు అద్దడం, దీని ద్వారా ఒక రకమైనటువంటి
ఉన్నటువంటి ఎదుటి వాళ్ళకి ఒక రసానుభూతిని కలిగించవచ్చు. అందుకని మన ఆర్ట్ దానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక మీకు ఈ ఆర్ట్ యొక్క ఉపయోగం ఏంటంటే మన ఎస్థెటిక్ సెన్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎస్థెటిక్స్ అంటే మీకు అందరికీ తెలుసు, అందం గురించి. మనం అందంగా ఉండటం, ఇతరులని ఆకర్షించేట్టుగా చేయటం కోసం మనం ఎంతో రకంగా మన బట్టలు కానివ్వండి, మన డ్రెస్ కానివ్వండి, మన అలంకరణ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్థెటిక్ సెన్స్కి ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ కూడా మనతో పెనవేసుకుపోయి ఉన్నాయన్నమాట ఇవన్నీ. అలాగే మన దైనందిన జీవితంలో కూడా ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ఏదైనా ఒక షాప్కి అలంకరణ చేసుకోవాలన్నా కూడా, మన ఇంటిని అలంకరణ చేసుకోవాలన్నా కూడా ఎస్థెటిక్ సెన్స్తో మనం చేస్తూ ఉంటాం. పూర్వం గుడిసెలు ఉండేవి, మామూలు మట్టితో చేసినటువంటి గుడిసెలు, వాటి తాటాకులు కప్పులు అవి ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే ఆడవాళ్ళు దాన్ని చక్కగా అలిగి ముగ్గులు పెడతారు. ఎంత చక్కగా ముగ్గులు పెడతారంటే అది చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది అనమాట. మాకు ఇదివరకు మీ అందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ వచ్చిందంటే నెల రోజులు ముగ్గులు పండుగలే ఉండేవి. అదంతా కూడా మనకి దైనందికంగా వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. ఆచారంలో ఎంతో ఆర్ట్ ఉంటుంది ముగ్గుల్లో, దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. అలాగే అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం అది. దాంట్లో మన కళా ప్రతిభా పాఠవాలన్నీ కూడా బయటపడుతుంటాయి అన్నమాట. ఒక్కొక్కడు మా చిన్నప్పుడు అమరిగడ్డ మాది, అమరిగడ్డలో మేము అట్లా బజార్ నుండి వెళ్తుంటే పండగ రోజుల్లో ఒక ఇంటి ముందు చక్కటి ఆ ప్లేస్ మొత్తం కూడా పేడతో అలిగి దాని మీద చక్కటి రంగవల్లులు వేశారు. అవి ఎంత సన్నగా ఉన్నాయంటే అసలు బ్రష్తో కాదు కదా, పెన్నుతో వేసినా కూడా అంత సన్నగా రాదు, అంత చక్కగా వేశారు. అది చూసి అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఆ యొక్క ఇది ఎలా వచ్చింది అంటే, ఆకర్షణ శక్తి ఎలా వచ్చిందంటే మనం వేసే సాధన వల్ల, మనం చేసే సాధన వల్ల అది వస్తుందన్నమాట. ఇది ముగ్గులే కాదు, ప్రతి విషయంలో కూడా మన యొక్క ఇంపార్టెన్స్, కళ యొక్క ఇంపార్టెన్స్ ఉంటూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్ట్ ఎందుకు పనికిరాదని అనుకునేవాళ్ళు, ఈ మధ్యనే ఒక ఫేస్బుక్లో ఒకటి చూశాను. అది ఒక క్లాసిక్ ఆర్ట్ అన్నమాట. ఒక పులి ముందుకు దూకుతూ ఉంటుంది, అది ఎంత A4 సైజులో ఉంటుంది సైజు. దానికి $6.3 million పలికింది అది ఆక్షన్లో. దాని యొక్క విలువ చూసుకోండి. మరి ఉన్నది చిన్నదే, A4 సైజే, కానీ దాని యొక్క విలువ $6.3 million అంటే ఎంత మీరు ఊహించుకోండి. అలాగే మన ఇండియాలో ప్రముఖమైన చిత్రకారులు ఉన్నారు, 300 మంది లెక్కలేనటువంటి మంది ఉన్నారు. వాళ్ళని సమకాలీన చిత్రకారులు అంటుంటారు. వాళ్ళు వేసిన పెయింటింగ్లు ఒక్కొక్కటి దాదాపు కోట్ల రూపాయలు పలుకుతూ ఉంటాయి అన్నమాట. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం గారిని ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టుల్లో ఆయన ఒక టాప్ 10 ఆర్టిస్టుల్లో ఒకరు. ఆయన పెయింటింగ్ ఒక విలువ 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు అలా ఉంటుంది. అలాగే ఈ మధ్యనే ఒక తాయిబ్ మెహతా అనేది ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన అయితే $1 million $1 million అంటే అసలు మనకు ఊహించలేము అనమాట, అంత బాగా ఉంటాయి అన్నమాట. అది ఆర్ట్ ఉన్నటువంటి విలువ. ఇప్పుడు మార్కెట్లో ఏ బిజినెస్ కన్నా కూడా ఆర్ట్ మార్కెట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాటికి అంత ధర పలుకుతుంది, దానివల్ల వాళ్ళు బిజినెస్ ఎక్కువ చేస్తున్నారు. అలాగే చైనా వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారు. చైనా వాళ్ళు ఈ ఆర్ట్ మార్కెటింగ్ని ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పెయింటింగ్ ఒక్కొక్కటి కొన్ని $1,000, $1,00,000 అమ్ముడుపోతుంటాయి అన్నమాట, ఆక్షన్లో పోతుంటాయి. ఇదంతా కూడా ఆర్ట్కి ఉన్నటువంటి విలువ. అలాగే మీరందరూ కూడా ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించుకుని దాని ద్వారా మీరు మీ నిజ జీవితంలో దాన్ని ఉపయోగిస్తూ, అట్లాగే మీకు పక్క సంపాదనలాగా అన్నమాట. ఒకవేళ ఉద్యోగం ఉన్నా కూడా, మంచి ఉద్యోగంలో ఉన్నా కూడా పక్క సంపాదనలాగా ఉంటే మీకు అది తోడు నీడగా ఉంటుందన్నమాట. ఈ మధ్యన ఒక మీటింగ్లో ఒక మేడం గారు చెప్పారు, ఆమె ఎవరో కాదు,
పొడపాటి తేజస్వి గారు అని ఒక ఆవిడ ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ రాజకీయ నాయకురాలు. ఆవిడ చిన్నప్పటి నుంచి బొమ్మలు వేస్తుండేట. బొమ్మలు వేస్తుంటే అందరూ కూడా ఇది చేస్తుండేవాడు, కానీ వాళ్ళకి అది ఆనందంగా ఉండేది. ఆవిడ ఇప్పుడు ఆవిడ యొక్క ఒక పెయింటింగ్ వేసింది, ఇది రామ పట్టాభిషేకం అని పెద్ద పెయింటింగ్ వేసింది. ఆ పెయింటింగ్ వేసి అందరికీ చూపించింది. అందరూ ఆహా ఓహో అన్నారు, బాగుందన్నారు. కానీ నిజంగా బాగా వేసింది ఆవిడ. చేసిన తర్వాత దాన్ని చూసి ఆవిడకి పెళ్లి చూపులు అనమాట. ఆ పెళ్లి చూపుల్లో ఆ పెయింటింగ్ చూపించారు. చూపిస్తే ఆ పెళ్లి కొడుకు అసలు ఏం మాట్లాడకుండా వెంటనే ఒప్పేసుకున్నాడు. ఎందుకు మీరు ఒప్పుకున్నారనంటే అతను చెప్తాడు రీజనింగ్. ఇంత పట్టాభిషేకాన్ని ఇంత చక్కగా వేసింది, డిజైన్లతో చక్కగా రంగులు గింగులు అన్నీ వేసింది. ఈమెకి ఎంత పేషెన్స్ ఉంటుంది, అందుకని ఈ ఇంత పేషెన్స్ సహనంగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలని అతను కోరిక చేసుకున్నాడు. వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు, మన కల్చరల్ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆవిడ ఏం చెప్తే అది చేస్తారనమాట. ఆవిడ ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టిందనుకోండి, దాన్ని ఏం చేస్తారు. అంతటి గొప్ప విషయం ఉంది ఆర్ట్లో. మరి అది కూడా మీరు గుర్తించాల్సినటువంటి విషయం. తర్వాత ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి మాధ్యమాలు ఈ ఆర్ట్ గురించి చెప్పడానికి, కానీ సమయం చాలదు కాబట్టి ఇప్పటికే 4 అయిపోయింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రశాంతంగా ఉంటుంది, ఈ రోజులో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. అర్థమైంది కదా. సో మనం ఇక్కడ 58th నేషనల్ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా మనము క్విజ్ కాంపిటీషన్, బుక్ రివ్యూ, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. సో ఆ ప్రైజెస్ కూడా జడ్జెస్ చేతుల మీదుగానే తీసుకుంటా ఉన్నారు. సో ఎవరైతే బీఈడీ కాలేజ్ నుంచి వచ్చారో వాళ్ళైతే ఆ రోజు తీసేసుకున్నారు. సో మిగిలిన వాళ్ళకి మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ క్విజ్ అందరూ బాగా చేశారనే చెప్పుకోవాలి. కానీ సబ్జెక్ట్ పరంగా, డ్రాయింగ్ పరంగా, తర్వాత దాని యొక్క ప్రజెంటేషన్ వల్ల కూడా మార్కులు వేయాల్సి వచ్చింది. మా మేడం గారు చెప్పినటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా పుస్తకం ఎవరైతే చదివి దాని ప్రకారంగా వేశారో చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి మేము 1st, 2nd, 3rd ప్రైజులు ఇచ్చాము. దానిలో ఫస్ట్ ప్రైజ్ ఆర్ శ్రీనిధి, బిఎస్సి బయోకెమిస్ట్రీ. ఆర్ శ్రీనిధి చక్కగా రిప్రజెంట్ చేసింది. ఆ రిప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే సింపుల్గాను అట్ ది సేమ్ టైం దాంట్లో సబ్జెక్ట్ని చూపిస్తూ చక్కగా వేసిందని ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని చదివి ఇందులో కూడా వేసింది. అందుకని ఇన్ టైంలో కూడా వేశారు. అది థ్యాంక్ యూ.
पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक